ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి వారికి ఈ మార్చి 28 అలాగే మార్చి 29 ఈ 2 తేదీల తర్వాత మీకు మీ జీవితంలో జరిగేది తెలిస్తే గనక మీరైతే ఎంతగానో షాక్‌కి గురవుతారు. ముఖ్యంగా మీకు ఈ 2 రోజుల తర్వాత గుండె పగిలే వార్త. ఇక మరో 2 రోజుల తర్వాత కన్యా రాశి వారికి జరిగేది ఏమిటి? అయితే కన్యా రాశి వారికి ఎలాంటి పరిణామాలు ఈ 2 రోజుల తర్వాత ఎదుర్కోబోతున్నారు? మీ జీవితం ఏ విధంగా మారబోతోంది? ఇక మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? అలాగే మీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి కన్యా రాశి వారు మాత్రం ఒక్కరే ఈ వీడియోని చూడండి. ఇక ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఈ 2 రోజుల తర్వాత జరగబోయేది ఏమిటి? అలాగే మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే గనక కన్యా రాశి, రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో వీరు ఎప్పుడూ కూడా చాలా అంటే చాలా బ్యాలెన్స్ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ కన్యా రాశి వారికి కష్టమే రానివ్వండి, సుఖమే రానివ్వండి, ఎప్పుడు కూడా వీరు తమ జీవితంలో ఆగ్రహవేశాలకు, కోపతాపాలకు, భయానికి, అలాగే టెన్షన్స్‌కి ఈ రాశివారు ఎప్పుడు కూడా లోనవ్వరు. ఎందుకంటే కన్యా రాశివారి మనస్సు ఎప్పుడు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాశివారు ఎప్పుడు కూడా 10 మందిలో మంచిని కోరుకుంటారు. తాము ఏ విధంగా అయితే మంచి మనసుతో పాజిటివ్‌గా ఆలోచిస్తారో 10 మంది కూడా అదే విధంగా ఉంటారు అని ఈ రాశివారు ఎప్పుడు భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా కన్యా రాశివారు ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని ఈ రాశివారు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ కన్యా రాశి వారికి చిన్న వయసులోనే సంబంధాల విలువ చాలా బాగా అర్థమవుతుంది. ముఖ్యంగా బంధువులతో అలాగే స్నేహితులతో మంచి అనుబంధం కలిగి ఉంటారు. కానీ కొన్నిసార్లు అదే సంబంధాలు వీరికి బాధ కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు మాత్రం ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, నేను మంచిగా ఉన్నాను, అందరూ అలాగే మంచిగా ఉంటారు అని మాత్రం ప్రస్తుతం ఉన్న ఈ రోజులో అస్సలు అది పనికిరాదండి. ఎందుకంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా తమ స్వార్థం కోసమే బ్రతుకుతూ ఉన్నారు. ఇవాళ నా కుటుంబం, నేను, నా కుటుంబం, నా పిల్లలు అనే ధోరణిలో ప్రతి ఒక్కరు కూడా పక్కవారు, ఎదుటివారు ఏమైపోయినా సరే నేను మాత్రం బాగుండాలి అనే ధోరణి ప్రస్తుతం చాలా మందిలో ఒక వ్యసనంగా మారిపోయింది. కాబట్టి మీరు కూడా మీ యొక్క కుటుంబాన్ని, మీ తల్లిదండ్రులను, మీ భార్య పిల్లలను చూసుకోవడం ఎంతైనా మంచిది. సహాయం చేయండి, కానీ అంతేగాని ఒకరి దగ్గర దోచుకోవడం, ఒకరిని హింసించడం, ఒకరి బాధ పెట్టడం ఇలాంటివి అసలు చేయకూడదు. కాబట్టి ఈ విషయంలో కన్యా రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి. ఇక ఈ కన్యా రాశి వారికి కళలు, డిజైన్, ఫ్యాషన్, లా, బిజినెస్, పబ్లిక్ రిలేషన్స్ రంగాలలో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు అంటే తీర్మానాలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం వీరి పెద్ద లోపం. ఈ కారణంగా మంచి మంచి అవకాశాలను చేజార్చుకునే ప్రమాదం ఈ కన్యా రాశి వారికి ఉంటుంది. ఇక ఈ కన్యా రాశి వారు నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. అబద్ధాలను అసహించుకుంటారు. కానీ అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నం కొన్నిసార్లు సమస్యలకు కూడా దారితీస్తుంది. ఇక మనం ఇప్పుడు కన్యా రాశి వారి గురించి ఈ 2026 సంవత్సరం మార్చి 28 శనివారం రోజున, అలాగే మార్చి 29 ఆదివారం రోజున తర్వాత మీకు మీ జీవితంలో జరగబోయేది తెలుసుకున్నట్లయితే కనుక మీరు షాక్కి గురవుతారు. అది ఏమిటి అంటే కనుక ఈ కన్యా రాశి వారు ఉన్నతాధికారుల మెప్పు పొందేందుకు మీరు కృషి చేస్తారు. మీరు చేసిన పనికి గుర్తింపు కొంచెం ఆలస్యంగా వచ్చినా భవిష్యత్తులో అది మీకు పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది. సహనంతో ముందుకు వెళ్తే మంచి అవకాశాలు మీకు లభిస్తాయి. ఇక కన్యా రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో గణనీయమైన లాభాలను పొందుకుంటారు. కాకపోతే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చులను నియంత్రించడం ఎంతైనా అవసరం. ఇక ఈ సమయంలో కన్యా రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు అంది వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, కెరీర్ పరంగా
సరైన నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు బంగారు బాటగా మారుతుంది. ఇక కుటుంబంలో మద్దతు మీకు ఈ 2 రోజులు మంచిగా అంది ఉంటుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఉండవు, కానీ మీకు కొంచెం మెంటల్ డిస్టర్బ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఇక మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను శాంతంగా పరిష్కరించే శక్తి మీలో అధికంగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ జీవితాన్ని మలుస్తాయి. పట్టుదలతో చేసిన పనులు తప్పకుండా విజయాన్ని అందిస్తాయి. ఇక ఆర్థిక విషయాల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు, అనుకోని ఖర్చులు రావచ్చు. ముందుగా మీరు ఒక ప్రణాళిక ప్రకారంగా ప్లాన్ చేసుకుంటే ఆర్థికపరమైన సమస్యలు తగ్గించుకోవచ్చు. ఇక కుటుంబ విషయాల్లో మీరు అందరూ ఒక్క దగ్గర కూర్చొని మాట్లాడడం ముఖ్యం. చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్త పడాలి. ఇక కన్యా రాశి వారు ఈ 2 రోజుల తర్వాత మీరు చేసుకునే దేవతారాధన చూసుకుంటే కనుక గోవులకు ఆహారం పెట్టడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. శుక్రవారం రోజున దుర్గాదేవి పూజలు మీకు శుభాన్ని కలగజేస్తాయి. ముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో మేలు చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్